ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలో పర్యటిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజు స్మృతికి దాన్ని అంకితం చేయబడిన కేంద్రంగా కూడా చెప్పారు. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రధాని మోదీ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి సేవకు సంబంధించిన విజువల్స్. అలాగే ఉదయం 11:45 ఆయన ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది. అటు పూజలు దర్శనం సుమారు 30 నుంచి 45 నిమిషాల పాటు కూడా సాగుతున్నట్టు సమాచారం అందుతుంది. అయితే శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారు మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక అర్చనలు అలాగే మహామంగళహారతి ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం కూడా పలికినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రసాదాలు కూడా అందజేశారు. పంచమామృతంతో రుద్రాభిషేకం కూడా నిర్వహించారు. ప్రధాని మోదీ శ్రీవారి ఆలయంలో ఉన్నారు. మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అక్కడ ధ్యానం చేస్తున్న దృశ్యాలు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి సేవలో ప్రధాని మోదీ ఉన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేస్తూ ఉన్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు చేశారు. అటు ధ్యానం చేసిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇప్పటికే శ్రీశైలం ప్రాంతంలో భారీ భద్రత కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. और क्योंकि శ్రీశైలం ప్రాంతంలో భారీ భద్రత అలాగే ఎస్పీజీ రాష్ట్ర పోలీసులు ఆలయ సిబ్బంది సహకారంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాత్కాలిక ఆంక్షలు కూడా విధించారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా భక్తులకు తాత్కాలిక ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. పూజల అనంతరం సున్నిపేట హెలిపాడ్ నుంచి ఇన్నోర్కు ప్రధాని మోదీ బయలుదేరే అవకాశం ఉంది. అక్కడ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు ప్రధాని మోదీ. అయితే ఉదయం 11:45 శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రవేశించారు ప్రధాని మోదీ. ఆయన వెంట సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా భక్తులకు ఆంక్షలతో కూడిన తాత్కాలిక ఆంక్షలు కూడా విధించడం జరిగింది. అటు మల్లన్న సేవలో ప్రధాని తరిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మల్లన్న దర్శించుకున్నారు ప్రధాని మోదీ. అటు ఆలయ అర్చకులు వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మల్లన్న స్వామిని దర్శించుకున్న అనంతరం అక్కడ పంచామృతంతో స్వామివారికి రుద్రాభిషేకం కూడా జరిపించారు ప్రధాని మోదీ. ఈ రోజు అక్టోబర్ 16 ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న 4వ ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలవడం జరిగింది. ఇప్పటికే దేశానికి సంబంధించిన 3 ప్రధానులు కూడా ఆలయాన్ని దర్శించుకున్నారు. 4వ ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలవడం జరిగింది. అయితే మొట్టమొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలానికి వచ్చిన నేపథ్యంలో అటు అర్చకులు కూడా ఘన స్వాగతం పలికారు. అంత మాత్రమే కాకుండా అటు శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా నరేంద్ర మోదీ పరిశీలించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజు స్మృతికి అంకితం చేయబడిన కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఉదయం 11:45 ఆలయంలో పీఎం మోదీ ప్రవేశించడం జరిగింది. అటు పూజలు దర్శనం చేసుకున్న అనంతరం కూడా సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు కూడా ఆయన ఆలయంలో పర్యటిస్తూ ఉన్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా అటు భక్తులకు తాత్కాలిక ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ప్రధాని వెంట అటు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆలయంలోనే ఉన్నారు. అటు ప్రధానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు అధికారులు కట్టుదిట్టం చేసిన పరిస్థితి. భారీగా పోలీసులు కూడా మోహరించారు. శ్రీశైలం ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీజీ పోలీసులు అలాగే రాష్ట్ర పోలీసులు ఇంకా ఆలయ సిబ్బంది సహకారంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. పూజల అనంతరం సున్నిపేట హెలిపాడ్ నుంచి నున్ననూరుకు కూడా ప్రధాని మోదీ బయలుదేరబోతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆయన చేస్తున్న సేవలకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మల్లన్న సేవలో ప్రధాని మోదీ తరిస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి సేవలో ప్రధాని మోదీ ప్రెసెంట్ ఉన్నారు. ఇప్పటికే 30 నుంచి 45 నిమిషాలు కూడా అవుతుంది. ఆయన 11:45 ఆలయంలో ప్రవేశించాడు. అటు ఛత్రపతి శివాజీకి సంబంధించిన వీడియోస్ కూడా ఆయన చూడడం జరిగింది. మొత్తంగా శివాజీ మహారాజు స్మృతికి అంకితం చేయబడిన కేంద్రాన్ని కూడా సందర్శించారు ప్రధాని మోదీ. మొట్టమొదటిసారి అటు శ్రీశైలం చేరుకోవడంతో అక్కడ ఉన్న అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలించారు. అక్కడ ఉన్న వారిని కూడా ప్రశంసించడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన 13,000 కోట్ల పైచేలకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది.
మల్లికార్జున మహాస్వామి దేవతా సన్నిధి